you. Leaders, please take your seats. Thank you. Thank you. Thank you. Thank you. Please take your seats. So, మన న్యూ టొపాజ్ లీడర్ని రికగ్నైజ్ చేయవలసిందిగా సో మన అవర్ న్యూ గెస్ట్ సో డైమండ్ లీడర్స్ మిస్టర్ అభిషేక్ గురుజీ అండ్ రవీంద్ర గురుజీ ప్లీజ్ వెల్కమ్ టు ది స్టేజ్. థ్యాంక్ యూ. సో మన న్యూ టొపాజ్ లీడర్ సో చంద్రశేఖర్ సో తన ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వస్తున్నారు. ఒకసారి బిగ్ క్లాప్ తోటి ఎంజాయ్ చేయండి. గుడ్ మార్నింగ్ జేవో టైగర్ టీమ్ రియల్ గా టైగర్ టీమ్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా మనస్ఫూర్తిగా. గుడ్ మార్నింగ్. ఎందుకంటే టైగర్ టీమ్ లో అంత జోష్ ఉంది ఈ రోజు, అంతేనా కదా? రియల్ గా అన్నమాట. ఫస్ట్ నా ఒపీనియన్ టైగర్ టీమ్ మీద. సో నా పేరు చంద్రశేఖర్ అండి. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. నేను ఈ సెక్యూర్ లైఫ్ కంటే ముందు నార్మల్గా డిగ్రీ కంప్లీట్ చేస్తూ పార్ట్ టైంగా మొబైల్ షాప్లో వర్క్ చేశాను 4,000 5,000కు. అటువంటి మూమెంట్లో సో అనిల్ సార్ నా గాడ్ లెక్ ఒక దేవుని లెక్కలు వచ్చి నాకు అవకాశం ఇప్పించింది అనమాట. మెయిన్గా సెక్యూర్ లైఫ్ ఈ ప్లాన్ రియల్గా నేను విన్నందుకు లక్కీ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ నేను తెలుసుకున్నందుకు సార్ పరిచయం అయ్యిండు. సో 1 మంత్ టైం ఉంది, 1 మంత్ టైం అయిపోయింది. అయినా సరే నేను ప్లాన్ వినలే. అన్ఎక్స్పెక్టెడ్ ఒక రోజు ప్లాన్ విన్నా. చాలాసార్లు చెప్తా ప్లాన్ అన్నాడు. నేను టైం ఇవ్వకపోతుంటేనే మార్నింగ్ ఈవినింగ్ అయితే మార్నింగ్ చెప్పమందును, మార్నింగ్ అయితే ఈవినింగ్ చెప్పమందును. ఎందుకంటే నాకు కొద్దిగా టైమింగ్స్ అట్లా ఉంటాయి. నేను పార్ట్ టైంగా వర్క్ చేసినప్పుడు మొబైల్ షాప్లో నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తుంటుంది. నాకు అంత టైం లేకపోయింది. నేను ప్లాన్ వినలేదు. ఒకనొక టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ విన్నా. సో రియల్గా బిజినెస్లో జాయినింగ్ అయిపోయినా. మెయిన్గా నాకు ప్లాన్లో నచ్చింది ఇన్కమ్. ఈరోజు ఈవెన్ తక్కువ టైంలో ఎక్కువ గ్రోతింగ్ అనేది తీసుకోవచ్చు ఈ బిజినెస్ వల్ల. రియల్గా ఈరోజు తీసుకున్నారంటే 1000 అబౌవ్ మెంబర్స్ రియల్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుగురించి 100% బిలీవ్ చేసిన. అందుగురించి జాయినింగ్ అయిపోయినా, ప్యాకేజ్ తీసుకున్నా. సో బిజినెస్ చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు సేఫ్ షాప్ కంపెనీలో మంచి పొజిషన్ కూడా అచీవ్ చేసినాం మేము. సో ప్రజెంట్ 1.5 year అవుతుంది నేను బిజినెస్ చేయబట్టి 1600+ టీమ్ అనేది రన్ అవుతుంది ఈరోజు. నేను రియల్గా ఇంత పెద్ద స్టేజ్కి వచ్చిన, ఇక్కడ దాకా వచ్చిన, ఈరోజు నేను ముందట మాట్లాడుతానంటే మెయిన్ రీజన్ సో రియల్గా అనిల్ సార్ అండ్ రవీందర్ సార్.
చెప్తున్నా, ఎందుకంటే రియల్గా ఇంత పెద్ద లైఫ్ అనేది ఒక అన్నోన్ పర్సన్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అనిల్ సార్ నాకు రియల్గా ఫేస్ కూడా తెలియదు ఒక 1.5 year బ్యాక్ వరకు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఒక రోజు వచ్చిండు నా లైఫ్లోకి, నన్ను జాయినింగ్ చేసిండు, ఈరోజు బిజినెస్లో నిలబెట్టిండు, మంచి లెవెల్ కూడా ఇప్పించిండు బిజినెస్లో. జాయినింగ్ చేయడమే కాదు, నన్ను పట్టుకొని వర్క్ చేయించిండు. ఈరోజు రియల్గా వీళ్ళు రియల్ అప్లయన్స్ అన్న మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా అనుకుంటాను నేను ప్రతిసారి. ఎందుకంటే వీళ్ళైన విషయం చెప్పినట్టు 100% అప్లై చేస్తా. వీళ్ళ పైన సపోర్ట్, వీళ్ళ గైడెన్స్ ఇచ్చిన సోమశంకర్ మా గురుజీ. సో రియల్గా చాలా పెద్ద అప్లై అని చెప్పుకోవచ్చు మనకు సౌత్ ఇండియా గాడ్ ఫాదర్. ఎందుకంటే 2012 నుంచి మనకి ఇంత సక్సెస్ఫుల్గా ఈవెన్ షార్ట్ పీరియడ్లో ఇంత మంచి బిజినెస్ నిలబెట్టడం అనేది నాట్ ఏ జోక్ అన్నమాట బిజినెస్ అనేది. సో రియల్గా మనం మా గురించి సార్ బిగ్ బిజినెస్ ఈరోజు రూట్ తీసుకొని గల కారణం ఏంటంటే మెయిన్గా నాకు కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలని ఉండేది లైఫ్లో. బట్ ఎక్కడ కూడా ఛాన్స్ లేదు. బట్ ఈ సెక్యూర్ లైఫ్ కంపెనీలో ఈవెన్ తక్కువ టైంలో మంచి గ్రోతింగ్ తీసుకోవచ్చు. సో రీసెంట్గా 2016 డిగ్రీ పాస్ అవుట్. సో 1 year నుంచి ఫుల్ టైం చేస్తున్నాను. 6 months పార్ట్ టైం వర్క్ చేసిన ఈ బిజినెస్లో ప్రజెంట్ మంచి టీం కూడా రన్ అవుతుంది. ఈరోజు మంత్లీ వేలలో ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఈవెన్ 1,00,000 రీచ్ కాబోతున్నాం. ఈవెన్ 90,000+ ఇన్కమ్ తీసుకుంటున్నాం. నా మెయిన్ అచీవ్మెంట్ వచ్చేసి నా టీం. సో ఎంత మంచి టీం అంటే నా టీంలో నా బెస్ట్ లీడర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే ఈవెన్ సింగిల్గా వెళ్ళి టీం వేసేంత దమ్ము కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉన్నది. అట్లా తయారైపోయారు అన్నమాట లీడర్స్ అనే పర్సన్స్ ఈరోజు మన టీంలో. సో అంతేకాకుండా రీసెంట్గా ఈరోజు మనకు 2017 హ్యాపీ న్యూ ఇయర్ కాంటెస్ట్లో 10 members వరకు కాంటెస్ట్ అచీవ్ అయ్యారు. నా అచీవ్మెంట్ వచ్చేసి బిజినెస్లో ప్రజెంట్ అయితే 69+ టీమ్ అనేది రన్ అవుతుంది. సో 90,000+ ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో దాంతోపాటు ఈ 1.5 yearలో నేను ఇంతకుముందు హైదరాబాద్ కూడా ఇప్పుడు దాటలేదు, రియల్గా చెప్తున్నాను నేను. బట్ ఫస్ట్ టైం ఈ బిజినెస్లో అనిల్ సార్ ద్వారా బెంగళూరు వెళ్ళాం. ఫస్ట్ సేమ్ ఇంతకుముందు సార్ ఇచ్చినట్టు మీటింగ్ పర్పస్లో. సో బెంగళూరు వెళ్ళాం, ఆ తర్వాత ఢిల్లీ, సో మళ్ళీ బీదర్, కర్ణాటక, సో మళ్ళీ రీసెంట్గా ఆగ్రా. అంతకంటే ముందు 1 month బ్యాక్ బ్యాంకాక్, 2 months బ్యాక్ బ్యాంకాక్, థాయిలాండ్ వెళ్ళాం. ఇది రియల్గా నాకు ఒక్కొక్కసారి ఈ విషయం నాకే నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే 1.5 year బ్యాక్ 4,000 5,000 వర్క్ చేసిన నేను ఈరోజు వేలలో ఇన్కమ్ తీసుకోవడం. ఈరోజు జనరల్గా ఇండియాలో మనం గోవా చెన్నై అంటేనే టూర్ అనేది బాగా సో హ్యాపీ అయిపోతాం. అటువంటి బ్యాంకాక్ థాయిలాండ్ అంటే నాట్ జోక్ అన్నమాట. ఈరోజు 4,000 5,000 వర్క్ చేసి క్యాండిడేట్. సో అంత మంచి టూర్స్ కూడా అచీవ్ చేసాం ఈరోజు ఈ బిజినెస్లో. అంతేకాకుండా 70,000 మంచి బైక్ తీసుకున్నా. రీసెంట్గా 10 lakhs కార్ బుక్ చేసిన మార్కెట్. ఈరోజు నేను ఆ కార్లోనే ఇక్కడికి రావాలి. బట్ వాళ్ళ ఫుల్ కాంపిటీషన్ ఉంది కదా, మన అప్లైన్ సార్లే తీసుకున్నారు, అంతేనా కదా? ఎస్, ఇంకొక 1 month లేట్ పీరియడ్ పట్టింది. లేదంటే మీ అందరి ముందర ఈరోజు కార్ ఉంచుతుంది నేను 100%. రియల్గా ఈ బిజినెస్ అర్థం చేసుకున్నా ఇంత పెద్ద బిజినెస్ అయితే అని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. బట్ మెయిన్ రీజన్ అంటే వీళ్ళు నాకు దగ్గర ఉండి బిజినెస్ నేర్పించరు. ఏ రోజు కూడా చేయి ఇడవలేదన్నమాట. చెప్పిన మాట వినడం ఏ రోజు కూడా చేయలేదు. మెయిన్ సిస్టమ్ అంటే నేర్పించరు. బిజినెస్లో సిస్టమ్ అంటే ఇదే విధంగా ఉండాలి, ఈ విధంగా ఫాలో కావాలి, అప్లైన్ ఫాలో కావాలని టోటల్గా కొన్ని విషయాలు చెప్పారు. 100% నేను ఒకటి అడిగినా, సార్ నన్ను బిజినెస్లో 100% మీరు సక్సెస్ చేస్తారని అనిల్ సార్ని అడిగితే 100% నేను సక్సెస్ చేస్తా. బట్ నేను చెప్పినట్టు విను, సిస్టమ్ను ఫాలో అయిపో, టీం కూడా ఆ విధంగా ఫాలో చేయించు, 100% నీకు రిజల్ట్ వస్తాయని చెప్పిండు. 100% వచ్చింది. ఒకటి అనుకున్నా స్టార్టింగ్లో ఉంటాను కదా, స్టార్టింగ్ నేను కూడా కొద్దిగా ఓన్గా చేయడం స్టార్ట్ చేసిన, దానివల్ల రిజల్ట్ అనేది నాకు అంతనం రాలేదు. ఒకసారి మైండ్లో ఫిక్స్ అయిపోయినా, లీడర్ ఇంత మంచి చెప్తుండు కదా, సరే మరొక కొన్ని రోజులు చేద్దాం, ఒక 3 months 4 months చేద్దాం అనుకొని ఫిక్స్ అయిపోయినా. చెప్పిన మాట వింటా అని ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ప్లాన్కి వెళ్ళినా, ఫాలోఅప్కి వెళ్ళినా, సో డీడీస్ కోసం వెళ్ళినా, సో టీమ్స్కి గ్రూప్ మీటింగ్ ఇవన్నీకి వెళ్ళినాం, సో ట్రైనింగ్కి వెళ్ళినాం. చెప్పినట్టు చేసి 100% రిజల్ట్ పెరిగింది. ఆ రోజు నుంచి అనుకున్నా, ఒక మాట నా మనస్ఫూర్తి చెప్తున్నా, ఈరోజు దేవుడు చెప్తే జరుగుతో తెలియదు, బట్ ఈరోజు అప్లై అని చెప్పినట్టు 100% జరుగుతుంది. 100% రియల్ అన్నమాట. ఈరోజు సోమశంకర్ మా గురించి మాట్లాడే ప్రతి మాట 100% నిజం. అది
బట్ కొంతమంది లైట్ కూడా తీసుకోవచ్చు. అది కనుక ఆ విషయాలు కనుక ఎవరైనా సీరియస్గా తీసుకున్నారంటే చాలా సక్సెస్ఫుల్ అయిపోతారు బిజినెస్లో. మనకు రెగ్యులర్గా టచ్లో ఉంటున్న సో రవీంద్ర సార్ అండ్ అభిషేక్ సార్ అండ్ అనిల్ సార్, సో వీళ్ళు కూడా మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఈరోజు వీళ్ళ వల్ల ఈరోజు ఇంత పెద్ద టీం అనేది గ్యాదర్ అయిపోయింది. ఒకసారి సార్ వాళ్ళ కోసం 100% ఒక కమిట్మెంట్ తీసుకున్నాను అన్నమాట నేను ఈ బిజినెస్లో. సో 3 days బ్యాకే తీసుకున్నా. నెక్స్ట్ ఇయర్ కల్లా 100% సేమ్ ఇదే డేట్ 100% నేను రూపీ రికగ్నిషన్ తీసుకుంటా. నా టీంలో మెయిన్ లీడర్స్ 50 మెంబర్స్కి కార్స్ ఇప్పిస్తాను. మినిమం ఒక్కొక్కటి 10 lakhs వర్త్ ఉండాలి. అదే కాకుండా 3 states నా టీం అనేది బిల్డ్ చేయాలి. ఒక్కొక్క స్టేట్లో పరల్ లెవెల్ క్రియేట్ చేయాలి విత్ ఇన్ 1 year 100%. ఇక్కడ హైదరాబాద్లో విత్ ఇన్ 6 months మంచి వెన్యూ ఓపెన్ చేసి సో నా ఓన్లీ వెన్యూలోనే ఇంతమంది కూర్చునేటట్టు సో నేను చేయాలని అనుకుంటున్నాను. 100% ఇది 100% ఈరోజు చేస్తా. ఎందుకంటే ఇంత మంచి అప్లయన్స్ ఉన్నారు, వాళ్ళ నుండి కూడా నేను ఇంత మంచి బెనిఫిట్ తీసుకోవాలంటే సో పర్ఫెక్ట్ కాదన్నమాట. 100% నేను తీసుకుంటా వీళ్ళతో బెనిఫిట్ అనేది. సో రియల్గా చెప్పాలంటే ఒక్కొక్కసారి నాకే విచిత్రం అనిపిస్తుంది కొన్ని విషయాల పరంగా. ఈరోజు సార్ వాళ్ళు ఉన్నారు కదా, యంగ్ డైమండ్ లీడర్స్. సార్ నాకు పరిచయం అయినప్పుడు టోపాజ్ లెవెల్ ఉండే, నేను టోపాజ్కి వచ్చేసరికి సార్ డైమండ్ అయిపోయాడు. దీన్ని బట్టి నేను కూడా అనుకున్నాను అనమాట, నా టీంలో కూడా ఈరోజు ఫ్రెషర్ అయిన క్యాండిడేట్ ఈరోజు టోపాజ్ లెవెల్ ఉంటే నేను డైమండ్ అయ్యేసరికి వాళ్ళని 100% డైమండ్ చేయగలుగుతాను. బట్ సిస్టమ్ పాలిషన్ 100% అవుతుంది. అంటాం కదా డైమండ్ అయితే మంత్లీ 8 lakhs రియల్గా తీసుకుంటామని. ఈవెన్ తక్కువ టైంలో 100% రియల్గా 8 lakhs తీసుకుంటున్నారు వీళ్ళు. నాకు ఈరోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈవెన్ చాలా చిన్న ఏజ్, సో నాది కూడా జస్ట్ 21 years. చాలా చిన్న ఏజ్ అయినా నేను మాట్లాడుతున్నా. బట్ 25-26 yearsలోనే మంత్లీ 8 lakhs తీసుకోవడం అనేది నాటే జోక్. మరి వర్క్ చేస్తున్నారా, 20 hours కష్టపడుతున్నారా, స్ట్రగుల్ అవుతున్నారా, ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు పెట్టారంటే ఏం లేదు. జస్ట్ ఏం చేసారు, మంచి నెట్వర్క్ తయారు చేసారు, మంచి టీం తయారు చేసారు, మనందరికీ ఈరోజు మంచి అవకాశం ఇచ్చారు లైఫ్లో సెట్ అవ్వడానికి. అంతేనా కదా? బట్ మనం వినియోగించుకున్నామంటే వీళ్ళ నుంచి 100% ప్రతి ఒక్కరిని డైమండ్ అవుతాం. మన అప్లైన్ చేసి కనుక మనం ఇచ్చిపెట్టినామంటే సో డైమండ్ కాలేం, ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేం. ఎందుకంటే డైమండ్ కావాలంటే డైమండ్ కంటే ముందు ఏం చేయాలి, కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మనం అంటుంటాం కదా, సో డిగ్రీ 3 years చేస్తే మనకు 100% జాబ్ వస్తుందని అంటామా నమ్మా? సేఫ్ షాప్ కంపెనీలో 3 years కష్టపడమంటే డిగ్రీలో రిజల్ట్ వస్తారో తెలియదు. బట్ ఈ బిజినెస్ 100% డైమండ్ అవుతాం. నేను 100% చెప్తున్నా. విత్ ఇన్ 6 months ఇటువంటి హైదరాబాద్లో కూడా సో 2-3 వెన్యూస్ ఓపెన్ చేయాలని 100% అనుకుంటున్నా. సో ఈ 1 month నుంచి ఈ 1 month అయిపోయిన తర్వాత ఇక్కడనే కంప్లీట్గా ఉంటున్నా. సో ఇక్కడ నుండి టోటల్ మెయిన్ సెంటర్లో ఉండి నా టీం అందరికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఈ బిజినెస్లో. సో వన్స్ అగైన్ రిపీట్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నన్ను ఈరోజు స్టేజ్ మీద నిలబెట్టినందుకు వన్స్ అగైన్ రవీందర్ సార్ అండ్ అభిషేక్ సార్ అండ్ సో అనిల్ సార్, సో బిగ్ క్లాప్స్. Thank you. Okay, thank you all. So, new Topaz leader, big claps.